మాది మెల్లంపూడి అండి. మీ పేరేంటమ్మా? షేక్ మహబూబీ. చెప్పండమ్మా. మాకు తాతగారు రాజకీయంలో వచ్చిన కాంచి మాకు తెలుసు. రాజకీయం అంటే మాకు ఇష్టం. ఎంతో చాలా చేసి ఉన్నాడు. వాళ్ళ భార్య చచ్చిపోయినా కాడ ఆయన రాజకీయాల్లో తిరిగాడు. ఆయన చచ్చిపోయినా కాడ కొడుకులే దానం చేశారు తాతగారు అమ్మమ్మ గారిని. ఇక అక్కడి నుంచి ఆయన రాజకీయాల్లో తిరిగాడు. ఆయన వెళ్ళినాక మళ్ళీ అల్లుడు గారు చేశారు. ఆయన వచ్చిన కాంచి మాకు బాగుంది. ఇప్పుడు ఆయన పోయిన కాంచి మాకు జగన్ గారు వచ్చిన కాంచి కొట్టు లేదు. లోన్ తీసుకొని కొట్టు తీసుకుంటే డబల్ లోన్ వేసుకొని తీసుకున్నాడు. ఇప్పుడు దాకా కూడా దేళ్ళ కొట్టు లోను. ఇక మొన్న కొట్టు చూసి లోకేష్ గారు నాకు కొట్టు ఇచ్చారు. మెల్లంపుల్లో చాలా తోపుడు బళ్ళు అన్నీ ఇచ్చారు, కొట్టులు ఇచ్చారు, బాగా చేశారు. మొన్న మీటింగ్ కాడ వచ్చారు. బాగుంది మాకు. కట్టిన డబ్బులు కాడ పన్నుకు సరిపోవట్లా. డబుల్ కరెంటు బిల్లులు వేస్తున్నాడు, మళ్ళీ పన్నులు వేస్తున్నాడు. ఖర్చులు కూడా ఎక్కువ చేసి ఇప్పుడు మళ్ళీ ఓటేస్తే గెలిచి ఆస్తులు లాక్కోవాలని చూస్తున్నాడు. ఎవరు ఓటు వేయొద్దు అసలు. మీరు కాగితాలన్నీ లాక్కోవాలని చూస్తున్నాడు. మీరు ఎవరు ఓటు వేయొద్దు. మీరు చిన్నదాన్నో పెద్దదాన్నో మీకు చెబుతున్నా. ఎవరైనా సరే అక్కలారా అమ్మలారా అందరికీ మీరు మాత్రం నేను లోకేష్ గారు గెలవాలని నేను మొక్కుబడి చేసుకోరండా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ మాటలు వింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు మీ బాధల నుంచి బయటపడ్డారని కూడా నాకు ఆనందంగా ఉంది. లోకేష్ గారిది ఎప్పుడు సేవా తత్వం. ఆయన ఎప్పుడు 10 మందికి ఎలా సేవ చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. హెరిటేజ్ ఫుడ్స్లో చేసినప్పుడు కూడా అదే ఆలోచించేవారు. రైతులకు ఒక నిధి కూడా ఏర్పాటు చేయటం జరిగింది. దాని ద్వారా వాళ్ళకి ఫ్రీ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఎన్నో యాక్టివిటీస్ చేయటం జరిగింది. తప్పకుండా అమ్మ, మనందరూ బాగుపడాలంటే మనం మన గవర్నమెంట్ తెచ్చుకుందాము, మన కూటమిని తెచ్చుకుందాము, సక్సెస్ చేద్దాము. దాని ద్వారా మహిళలే కాకుండా మంగళగిరిలో ఉన్న ప్రజలందరూ బాగుపడతారు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మళ్ళీ